ఈ సృష్టిలో మొట్టమొదటి దీపం ఏది అంటే భగవంతుడే మొట్టమొదటి దీపం. అందుకే మీరు ఎప్పుడైనా సరే భగవంతుని యొక్క రూపాలకి సంబంధించినటువంటి సహస్రనామావళి కానీ అష్టోత్తర శతనామావళి కానీ పరిశీలనం చెయ్యండి. అమ్మవారి పరంగా చూసిన, విష్ణు స్వరూపంగా చూసిన, శివ సహస్రనామావళిని పరిశీలించిన మీకు తప్పకుండా కనపడేటటువంటి నామం ఒకటి ఉంటుంది, పరంజ్యోతి అని. అలాగే జ్యోతిషే నమః, అలాగే కాంతి సంబంధమైనటువంటి నామం కనపడుతుంది. ఈ పరంజ్యోతి అనేటటువంటి నామం మీరు ఎవరి సహస్రం చూసినా కనపడడానికి కారణం, అసలు వెలుగులకు వెలుగు సమస్తమైనటువంటి ఈ సృష్టిని ప్రకాశింపచేయగలిగినటువంటి స్వరూపం ఆ భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుణ్ణి మీరు ఏ పేరుతో పిలవండి, ఆయనకు వచ్చినటువంటి అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే నిజానికి ఆయన నామరూపములకు కట్టుబడేటటువంటి వాడు కాడు, అంతకన్నా అతీతమైనటువంటి స్వరూపం. అటువంటి స్వరూపం తాను ప్రకాశిస్తూ అన్నిటినీ ప్రకాశింపచేస్తుంది. అందుకే శృతి ఒక మాట అంటుంది, నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతి మనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. సూర్యచంద్రుల యొక్క సహాయం లేకుండా తనంత తానుగా కోటి సూర్యుల పగిది వెలిగిపోయేటటువంటి స్వరూపం ఏదుందో, ఏది ఆ వెలుగుల ముద్దయో, ఏది కాంతి స్వరూపమో, ఏ తేజస్సు చేత సూర్యచంద్రులు కూడా ప్రకాశిస్తున్నారో అటువంటి ఆ వెలుగుల యొక్క సమాహార స్వరూపమే మహానుభావుడు ఆ పరమేశ్వరుడు. ఆయన ఎక్కడో ఉండడు, ఈ లోపలే ఉంటాడు. అందుకే పూజ అంతా పూర్తి చేసిన తరువాత మంత్రపుష్పం చెప్తూ పరమాత్మ ఇక్కడే ఉన్నాడు అని చెప్పినప్పుడు కూడా జ్వాలమాల కులంభాతి అని ఆయన అనేకమైనటువంటి జ్వాలల యొక్క ప్రకాశంగా ఒక జ్యోతిస్వరూపంగా నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా ఈ హృదయక్షేత్రమునందు పరమాత్మ వెలుగొందుచున్నాడు అంటాం. భాగవతంలో కూడా భగవంతుని యొక్క రూపమేది అంటే పోతనగారు అష్టమస్కంధం చేస్తూ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. ఈ లోకాలు, ఈ లోకాలలో ఉండేటటువంటి వారు, ఈ లోకములను పరిపాలించేటటువంటి వారు కూడా మహాప్రళయంలో పడిపోయిన తరువాత కటిక చీకట్లో ప్రళయజలముల చేత ఈ లోకములన్నీ ఆవరింపబడి ఉన్నప్పుడు ఎవరి యొక్క సహాయం అవసరం లేకుండా కోటి సూర్యుల పగిది ప్రకాశించేటటువంటి ఏకైక స్వరూపముగా మిగిలిపోయేదేదో అదే భగవంతుని యొక్క స్వరూపం. ఆ భగవంతుని యొక్క స్వరూపం ఇక్కడే వెలుగుతోంది. దానికోసం బయట వెతికితే దొరికేది కాదు. ఉపాసనా మార్గంలో నడవగా నడవగా చిట్ట చివరికి లోపలికి ప్రయాణం చేసి ఇక్కడే ఆ జ్యోతిని తెలుసుకుని ఆ జ్యోతి తాను అనేటటువంటి ఎరుక పొంది అద్వైతానుభూతి యందు నిలబడడమే మనిషి జీవితంలో ప్రధానమైనటువంటి లక్ష్యం. అందుకే అద్వైతము కేవలముగా తెలుసుకునేది కాదు, అది అనుభూతిగా లోపల ఉన్న వస్తువే తాను అనేటటువంటి అనుభవంలో ఆ జ్ఞానాన్ని అనుభవించడంలో నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ప్రకాశిస్తే అదిగో అప్పుడు ఈశ్వరతత్వమును తెలుసుకుని ఇక్కడే ఈ లోకంలోనే ఆయన మోక్షాన్ని పొంది ఉన్నాడు అని చెప్తారు. అప్పుడు కైవల్యం పొందినట్లు. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అన్న మాటకు అర్థం, ఈ లోపల పరమాత్మ యొక్క ప్రకాశం ఉండి ఈ శరీరం పనిచేస్తూ ఉండగానే శాస్త్రాన్ని గురువుని ఆధారం చేసుకుని భగవన్మార్గంలో ప్రయాణం చేసి భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఒక్కసారి లోపల ఉన్నటువంటి పరమాత్మ నిష్క్రమిస్తే ఇక ఈ శరీరము జడము. దీన్ని చిజ్జడ గ్రంథి అని పిలుస్తారు వేదాంతంలో. చిత్ అంటే భగవానుడు, జడము అంటే తనంత తానుగా ఏ విధంగానూ ప్రతిస్పందించలేనటువంటి శరీరం. ఇందులోంచి ఒక్కసారి ఆ దీపం వెళ్ళిపోయిందనుకోండి, ఇక ఈ శరీరం ప్రతిస్పందించదు. ఇది కేవలంగా ఒక కాష్టము, ఒక కర్ర ఎలా పడిపోతుందో అలా పడిపోతుంది.
లోపల ఆ చిత్తు ఉన్నంతసేపు ఇది ప్రతిస్పందిస్తూ ఉంటుంది. లోపల ఏ చిత్తు ఉన్న కారణం చేత ఈ జడము పనిచేస్తోందో ఆ చిత్తుని తెలుసుకోవడానికి ఇది పనికి రావాలి. అలా పనికి రావాలి అంటే ఇది ఎంతకాలం ఉపయోగపడుతుంది? లోపల దీపం వెలుగుతున్నంతసేపే అది పనిచేస్తుంది. ఆ లోపల దీపం ఎరుకలోకి రావాలి. నానా ఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. కొన్ని కన్నాలున్నటువంటి కుండని తీసుకెళ్ళి ప్రమిదలో దీపం వెలుగుతుండగా దాని మీద బోర్లిస్తే అన్ని కన్నములలోంచి దీపం యొక్క కాంతి ఎలా పైకి కొడుతుందో అలా లోపల ఉన్నటువంటి జ్యోతి యొక్క ప్రకాశం జ్ఞానేంద్రియముల గుండా ప్రకాశిస్తుంటే మనం అన్నిటినీ తెలుసుకోగలుగుతున్నాం. ఈ తెలుసుకోవడానికి కారణమైనదేదో తెలుసుకోవాలి అంటే ఇక్కడ దీపం బయట వెలిగించినట్టే బయట ఒక దీపం ఆధారం. ఏదా ఆధారభూతమైన దీపము అంటే గురువు. అందుకే దేవాలయంలో విద్యుత్ దీపాల సహకారంతో భగవంతుణ్ణి దర్శనం చేయడం అనేటటువంటిది సనాతన ధర్మమునందు అంతర్లీనమైనటువంటి సంప్రదాయం కాదు. మీరు ఇప్పటికీ ప్రధానమైన దేవాలయాలకు వెడితే కేవలంగా ఆవు నీతితోటో నువ్వుల నూనెతోటో వెలిగించినటువంటి దీపాలు వెలుగుతూ ఉంటాయి. అటువంటి దీపాల కాంతిలో పరమాత్మ దర్శనం చేస్తాం. ఆ దీపము గురువు. ఇక్కడ దీపాన్ని తెలుసుకోవాలి అంటే బయట దీపం గురువుగారు. ఆ దీపం యొక్క సహాయంతో ఈ దీపాన్ని తెలుసుకోవాలి. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట వెతికితే దొరికేది కాదావిడ, లోపలికి వెడితే తెలుస్తుంది. అందుకే అసలు ఈ దీపం ఎవరు అంటే పరమాత్మయే దీపం. ఆ దీపం తెలుసుకోవడానికి ఆ దీపాన్ని వెలిగించి దీపంగా నిలబడేటటువంటి అద్వైతానుభూతిని కల్పించగలిగినటువంటి వాడు గురువు. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించాలి. అందుకే మీరు చూడండి, మనకి సనాతన ధర్మంలో వెలిగేటటువంటి దీపం తత్వతః ఒకటైనా అనేకమైనటువంటి పేర్లతో దీపాన్ని పిలుస్తారు. మనం ఒక పూజ ప్రారంభం చేసి పూజ చేస్తున్నాం అనుకోండి, మనం వెలిగించవలసిన అవసరం లేకుండా వెలిగేటటువంటి దీపం ఒకటి ఉంటుంది. ఏ కారణం చేతనైనా ఒక చోట దీపం దూరంగా పెట్టి చాలామంది దూరంగా పూజ చేస్తున్నారనుకోండి, దీపం దర్శయామి అన్న ఉపచారం వచ్చిందనుకోండి, భగవంతుని యొక్క పాదములను దీపాల కాంతిలో చూడాలి. అంటే నిజంగా దీపం పట్టుకొచ్చి అక్కడ పెట్టమని కాదు, ఆ కాంతిలో ఆయన పాదములు ప్రకాశిస్తూ ఉంటే ఎలా ఉంటాయో మీరు మనోనేత్రంతో చూడాలి. ఒక దీపాన్ని తీసుకొచ్చి దగ్గరగా పెడితే ప్రకాశవంతమైనటువంటి ఆ పాదములు ఈ దీపపు కాంతిలో మరింత ప్రకాశిస్తాయి. ఆ వెలిగిపోతున్నటువంటి పాదములను చూడడం మనోనేత్రానికి రావాలి. అలా చూడడానికి మన ప్రయత్నం లేకుండా వెలిగే దీపం ఒకటి ఉంది, అది ఆకాశంలో సూర్యబింబం. అందుకే పక్కన దీపం ఉంటే దీపాన్ని తీసుకొచ్చి చూపించి పక్కన పెట్టి అక్షతలు వేస్తాం. అలా దీపం లేకపోతే దీపానికి దూరంగా పూజ చేస్తుంటే సూర్యయేవ జ్యోతి అంటాం. అదిగో ఆ సూర్యనారాయణుడే దీపమై ఉన్నాడు అంటాం. అలాగే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక్క దీపం కాదు, అనేకమైనటువంటి దీపాలు వాడతాం పూజలో. నందాదీపము అని ఒక దీపం ఉంటుంది. ఆ దీపం అఖండము అంటారు. అంటే అసలు ఆ దీపం నిధనం కాదు, అది ఎప్పుడు వెలిగించారో తెలియదు. ఆ దీపం అలా వెలుగుతూనే ఉంటుంది, అది నిధనం అవడం అనేటటువంటి ప్రశ్న రాదు. ఇప్పటికీ మీరు గమనిస్తే వెంకటాచల క్షేత్రంలో అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడు వెలిగించారు ఆ దీపము అంటే మొట్టమొదటిసారి వెంకటేశ్వర స్వామి వారు పద్మపీఠం మీదకు వచ్చి నిలబడినప్పుడు ఆ విగ్రహాన్ని ఎవరూ చెక్కలేదు. నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అని తనంత తాను ప్రకాశించినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క మూర్తి ముందు మొట్టమొదటి దీపాన్ని ఎవరు వెలిగించారు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు వెలిగించారు. ఆయన వెలిగించినటువంటి దీపం నిధనం కాకుండా ఇప్పటికీ ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. అలా వెలిగేటటువంటి అఖండ దీపాన్ని నందాదీపము అని పిలుస్తారు. అలాగే ఒక్కొక్క చోట శోభస్కరంగా ఉండడానికి అనేకమైనటువంటి దీపాలు వెలిగిస్తారు.
ఒకే మూర్తిని పూజ చేస్తూ చిన్న చిన్న దీపాల్ని అనేక దీపాలు వెలిగిస్తారు. అలా వెలిగించినటువంటి దీపాల యొక్క వరుస ఉంటే దాన్ని దీపావళి అంటారు. ఆవళి అంటే వరుస, దీపావళి అంటే దీపముల యొక్క వరుస. అలా కాకుండా ఒక దీపాన్ని పూజలో కూడా ఉపయోగించారనుకోండి తీసుకొచ్చి, అప్పుడు దాన్ని అర్చాదీపము అంటారు. అంటే నేను ఇందాక మీతో మనవి చేశానే, దీపం దర్శయామి అంటే ఇప్పుడు భగవంతుణ్ణి దీపం వంక చూడమని కాదు, ఆ దీపాన్ని తీసుకొచ్చి ఇలా దగ్గరగా పెడితే మీకు ఆయన ఆ దీపపు కాంతిలో మరింత స్ఫుటంగా కనపడాలి. అలా వాడిన దీపం ఏదుందో దీపాన్ని పక్కన పెట్టి దాని మీద అక్షతలు వేసి విడిచిపెట్టేస్తారు. అలా విడిచిపెట్టబడినటువంటి దీపం ఏదుందో దాన్ని అర్చాదీపము అని పిలుస్తారు. అలాగే లక్ష్మీదేవి దేవాలయంలో అంతరాలయంలో దీపం వెలిగిస్తే దాన్ని లక్ష్మీ దీపము అని పిలుస్తారు. అలాగే బలిపీఠం మీద స్వామివారికి బలిపీఠం ఉంటుంది, బలిభుక్కులు అని ఉంటాయి. ఏవో పిల్లులు పక్షులు ఇటువంటివి దేవాలయ ప్రాంగణంలో తిరుగుతాయి. సమంత్రకంగా అగ్నిముఖంగా హవిస్సు రూపంలో ఇవ్వకపోయినా అవి కూడా వచ్చి దేవాలయంలో తింటాయి, బలిభుక్కులు అంటారు. ఆ బలిహరణ మంటపం మీద పెట్టేటటువంటి ఆ బలిహరణం ఏది ఉంటుందో దాని దగ్గర వెలిగించేటటువంటి దీపాన్ని బలిదీపము అని పిలుస్తారు. అలాగే కార్తీక మాసం వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగిస్తారు. కార్తీక మాసంలో మాత్రమే వెలిగేటటువంటి దీపం, మిగిలిన మాసాల్లో అలా కనపడని దీపం ఒకటి ఉంటుంది. ఆ దీపానికి ఆకాశ దీపము అని పేరు. కార్తీక మాస ప్రారంభంలోనే పాడ్యమి తిథి నాడు ధ్వజస్తంభానికి కానీ లేదా వేరే రాటపాతి గాలికి నిధనం అవ్వకుండా ఒక దీపపు ప్రమిద ఏర్పాటు చేసి తాడు కట్టి దీపం వెలిగించి దాన్ని పైకి లాగుతారు. అది ధ్వజస్తంభం అంత ఎత్తులో ప్రకాశిస్తూ ఉంటుంది. అలా ప్రకాశించేటటువంటి దీపాన్ని ఆకాశ దీపం అంటారు. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి ఆకాశ దీపానికి విశేషమైనటువంటి ప్రఖ్యాతి. బోలెడన్ని దీపాలు చిన్న చిన్న కుందుల్లో గుత్తులు గుత్తులుగా వెలిగించారనుకోండి. పూర్వకాలంలో ఉండేవి ఇళ్లల్లో ఇత్తడి వాటిలో కుందులు ఉండేవి. ఒక పెద్దది పొడుగ్గా ఇత్తడి పళ్ళె ఉండి దానికి కుందులు ఉండేవి. ఆ కుందుల్లో వెలిగిస్తారు దీపాలు. అలా వెలిగిస్తే నిరంజన దీపాలు అని పిలుస్తారు వాటిని. అదే దీపావళి. దీపావళి అంటే దీపముల వరుస, నిరంజన దీపములు అని పిలుస్తారు. ఈ ఆకాశ దీపం కార్తీక మాసంలో పెట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం. ఇది కృత్తికా నక్షత్రంతో చంద్రుడు ప్రకాశించేటటువంటి కాలం. కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంతో ప్రారంభం అవుతుంది కాబట్టే కార్తీక మాస ప్రారంభం ఎవరి పూజతో నిజానికి మొదలవుతుంది అంటే అగ్ని సంభవుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనతో ప్రారంభం. అందుకే మీరు జాగ్రత్తగా సంప్రదాయాన్ని గమనిస్తే కార్తీక మాస ప్రారంభంలో పాడ్యమి, విదియ, తదియ, చవితి నాగుల చవితి, పంచమి నాగపంచమి, షష్ఠి స్కంద షష్ఠి, ఈ 6 కూడా 6 ముఖాలతో షడాననుడు పావకి అని పేరు. అంటే ఆయన అగ్నిహోత్రంలోంచి ఆవిర్భవించాడు. పరమశివుని యొక్క తేజస్సు అగ్నిహోత్రమునందు నిక్షిప్తమైంది. అగ్నిహోత్రుడు పరమశివుని యొక్క తేజస్సుని ఒకానొకనాడు గంగాదేవిలోకి ప్రవేశపెట్టాడు. ఆ ప్రవేశపెట్టినప్పుడు ఆయన ఆవిర్భవించాడు కాబట్టి షడాననుడై పుట్టాడు కాబట్టి కృత్తికల యొక్క పాలు తాగాడు కాబట్టి కార్తికేయుడు. అగ్ని సంబంధమైనటువంటి పూజ కనుక, అగ్ని సంబంధమైన ఆరాధన కనుక కార్తీక మాసం వచ్చేటప్పటికి ఆ మొదటి 6 రోజులు కూడా పూర్ణంగా ఉపవాసం చేస్తారు. కేవలం సాత్వికాహారం, పళ్ళు, పాలు వంటివి తీసుకుని ఉపవసించి సుబ్రహ్మణ్యారాధన చేసి 6వ రోజు స్కంద షష్ఠి. స్కంద షష్ఠి నాడు కావడి మోస్తారు. ఆ కావడిలో పాలు, పెరుగు ఇటువంటి పదార్థాలు పట్టుకెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకానికి సమర్పిస్తారు. అలా సమర్పించినటువంటివి ఏ ఉంటాయో ఆ పదార్థాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం జరిగినటువంటి మరునాడు అంటే సప్తమి తిథి నాటి సాయంకాలం వేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వల్లీ దేవసేనలతో కళ్యాణం చేస్తారు. సప్తమి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లీ దేవసేనలతో జరిగేటటువంటి కళ్యాణంతో
మొదటి 7 రోజుల కార్యక్రమం పూర్తవుతుంది. అంటే స్కంద షష్ఠి పక్కనున్న సప్తమి వల్లీ దేవసేన కళ్యాణంతో పరిపూర్ణమవుతుంది. అంటే అగ్ని ఆరాధనతోటే మొదలవుతుంది. అసలు సనాతన ధర్మాన్ని మీరు గమనిస్తే సనాతన ధర్మమంతా కూడా అగ్ని ఆరాధనకి సంబంధించింది. ఏ ఇతర విశ్వాసమునందు లేనటువంటి బలీయమైనటువంటి విధానం ఏమి అంటే, మనం అగ్నిముఖంగా దేవతలకి హవిస్సిస్తాం, అలాగే అగ్నిముఖంగా పితృదేవతలకి కవ్యాన్ని ఇస్తాం. అగ్నిహోత్రుడు మాత్రమే పట్టుకెళ్ళాలి, ఇతరులు పట్టుకెళ్ళడానికి వీలు లేదు. అది ఈశ్వరుడు చేసినటువంటి శాసనం. అందుకే లింగపురాణంలో వ్యాస భగవానుడు అంటాడు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటాడు. అగ్నిహోత్రుడు 3 కార్యాలు చేస్తూ ఉంటాడు. ఒకటి, దేవతలకి హవిస్సు పట్టుకెడతాడు. హవిస్సు దేవతలకు పట్టుకెడితే హవిస్సు పుచ్చుకున్నటువంటి దేవతలు ప్రీతి చెంది వర్షం కురిపిస్తారు. ఆ వర్షము చేత పాడి పంట వచ్చి లోకమంతా సమృద్ధంగా ఉంటుంది. అది ధర్మచక్రం. మనం అగ్నిహోత్రంలో హవిస్సిస్తే దేవతలు తిని సంతోషిస్తే, వర్షం పడితే, పాడి పంట పెరిగితే, మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వాన కురియు, వాన కురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు అంటారు భాగవతం దశమస్కందంలో. అలా ఒక ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది. దానికి అంతటికీ ఏది ప్రధానమంటే అగ్నిహోత్రం. దేవతలకి హవిస్సు పట్టుకెళ్ళాలన్నా అగ్నిహోత్రుడే, పితృదేవతలకి కవ్యం పట్టుకెళ్ళాలన్నా అగ్నిహోత్రుడే, ఆఖరికి ప్రతి వారి ఇంటిలోనూ అన్నం పచనం చేసి మనకి పదార్థం తినడానికి వీలుగా సిద్ధం చెయ్యాలన్నా అగ్నిహోత్రుడే. ఇంత ప్రధానమైన కార్యాన్ని నిర్వర్తిస్తాడు కనుకనే అగ్నిహోత్రుణ్ణి పరమ పూజనీయుడు అనేటటువంటి బిరుదునామంతో అగ్నిభట్టారక అని పిలుస్తాం. పరమ పూజనీయులైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ పేరు ముందు భట్టారక అని వేసి పిలవడం మన సంప్రదాయం. లలితా పరాభట్టారిక, శృంగార భట్టారక, క్రోధ భట్టారక, అగ్నిభట్టారక, భట్టారక భట్టారిక అంటే పరమ పూజనీయుడు పరమ పూజనీయురాలు అని. అదిగో అగ్నిహోత్రుడు అంతటి ఉపకారం చేస్తాడు. ఆ అగ్ని సంబంధంగా మనం కృతజ్ఞతలు చెప్పవలసినటువంటి మాసం ఈ కార్తీక మాసం. అయితే కేవలముగా ఈ మాసంలోనే ఎందుకు ఎంచుకున్నారు ఇలాగా అంటే, ఋషులు దార్శనికులు, వాళ్ళు ఏది చేసినా అర్థం లేకుండా చెయ్యరు. దీని గురించి దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట చెప్పాడు, ద్వావృతు యమదంష్ట్రాఖ్యే నూనం సర్వజనీషు వైహి అని. యమధర్మరాజు గారి యొక్క 2 కోరలలో ఒక కోర బయటికి ఆశ్వీజ మాసంలో రావడం మొదలవుతుంది. అది ఆశ్వీజ మాసం, కార్తీక మాసం 2 నెలలు కూడా పైకొస్తుంది కోర. అలాగే మళ్ళీ వసంత ఋతువులో పైకొస్తుంది. చైత్రమాసము వైశాఖ మాసము రెండిటిలో 2వ కోర పైకొస్తుంది. యమదంష్ట్ర కానీ పైకొచ్చిందా, అంటువ్యాధుల వలన, భయంకరమైనటువంటి ప్రకృతి ఉత్పాతముల వలన, రకరకాలైనటువంటి అరిష్టముల వలన, సంక్షోభముల వలన కొన్ని వేల మంది దీపపు పురుగులు ఎలా పడిపోతారో అలా పడిపోతారు. ఇలా పడిపోకుండా ఉండాలి అంటే భగవంతుని యొక్క ఆరాధన చెయ్యాలి. అన్ని చోట్ల చేస్తారు. అందుకే మీరు చూడండి, కార్తీక మాసం వస్తే దీపం ఎక్కడ పెట్టాలి అని అడిగారు అనుకోండి, నియమం లేదు. మీరు దాన్ని శివాలయంలో పెట్టచ్చు, విష్ణువాలయంలో పెట్టచ్చు, అమ్మవారి ఆలయంలో పెట్టచ్చు, మఠ ప్రాంగణంలో పెట్టచ్చు, ఇంట్లో పెట్టచ్చు, ఇటువంటి ఉత్సవాలు జరిగేటటువంటి ప్రదేశాలలో పెట్టచ్చు. ప్రతి చోట దీపం పెట్టాలి. దీపం ఒక్కటి పెట్టినంత మాత్రం చేత అగ్ని ఆరాధన అయి భగవంతుని పట్ల కృతజ్ఞతావిష్కారమైంది కాబట్టి ప్రీతి చెందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం చేత బయటికి వచ్చినటువంటి యమదంష్ట్ర ఎవరినీ బాధించకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే లోకక్షేమాన్ని కోరేటటువంటి వారు ఏం చేస్తారంటే, కేవలము తమ కొరకని కాకుండా అందరికీ ఉపకారము జరగాలి అని ఇటువంటి ఉత్సవాలు నిర్వహణ చేస్తారు. ఇటువంటి ఉత్సవం నిర్వహణ చేస్తే మనం చేసేటటువంటి ఉపకారం, అందరం భక్తితో కదలి వచ్చి దీపాన్ని వెలిగిస్తాం. అప్పుడు అదొక దీపావళి. ఆశ్వీజంలో చివర ప్రారంభమైన దీపావళి కార్తీక మాసంలో ముందుకెడుతుంది. ముందుకు వెళ్ళడానికి కారణం ఇది. అకస్మాత్తుగా ప్రకృతిలో మంచు పెరిగి చల్లతనం పెరుగుతుంది.
దేవి భాగవతంలో వ్యాసుడు చెప్తాడు, నేను ఒకసారి ఒక వైద్యుడిని అడిగితే యథార్థం అండి అని చెప్పాడు. ఈ కాలంలో రక్తనాళములు సంకోచిస్తాయి, కొవ్వు అడ్డుపడి పక్షవాతం, హృద్రోగం ఇలాంటివి సంభవిస్తాయి. హృదయానికి శనీశ్వరుడు అధిష్టానం కాబట్టి నువ్వుల నూనె యొక్క పొగ కానీ, ఆవునేతి దీపపు పొగ కానీ వాతావరణంలోకి వెళ్ళినా భగవంతుణ్ణి ఆవాహన చేసిన దీపం, అంటే దీపం వెలిగించి వదిలిపెట్టారు. త్రయంబకమావాహయామి, దామోదరమావాహయామి, పరదేవతామావాహయామి అని నమస్కారం చేస్తారు. ఇప్పుడు ఆ దీపంలోకి పరమాత్మ ప్రవేశిస్తాడు. ఆ దీపపు కాంతులు కళ్యాణకారకములు, శోభనాన్ని కల్పిస్తాయి. అంటే ఎక్కడా ఏ అరిష్టం జరగకుండా ఆ అరిష్టం స్థానంలో ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అందుకే భయపెట్టడానికి ఒకడు, భయం తీర్చడానికి ఒకడు, బాధ పెట్టడానికి ఒకడు, బాధ పోగొట్టడానికి ఒకడు, ఐశ్వర్యం ఇవ్వడానికి ఒకడు, ఎత్తుకుపోవడానికి ఒకడు ఉండరు సనాతన ధర్మంలో. భయపెట్టినా భగవంతుడే, భయం తీసేసినా భగవంతుడే. భయకృత్ భయనాశన అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉందా లేదా? అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య అని పరమశివుడికే ఘోర రూపం, పరమశివుడిదే పరమప్రసన్న రూపం. మంగళాయతనం దేవం యువానమతిమంగళం ధ్యాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా. పరమమంగళప్రదుడై కనపడతాడు, ఆయనే ఘోర రూపంతో కనపడతాడు. ఆ పరమాత్మయే పాపానికి ఫలితమిచ్చి బాధ పెడతాడు. ఆ పరమాత్మయే భక్తి చేత ప్రసన్నుడై ఎంత బాధపడవలసిన వాళ్ళని బాధ తీసి సుఖపెడతాడు. అందుకే చూడండి, నమశివాభ్యాం అశుభాపహాభ్యాం, ఒక్క నమస్కారం చేస్తే భక్తితో వెంటనే అశుభములను తీసేసి శుభములను అనుగ్రహిస్తాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రావలసిన ఆపదలని తీసేసి వాటి స్థానంలో సంపదలను ఇస్తాడు. మీరు ఏ పేరుతో చెప్పండి, సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని. మీరు ఏ పేరుతో పిలిచినా భగవతత్వం మాత్రం ఒక్కటే. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు, చెరువుకి యువతల గట్టు దగ్గర నుంచి వెళ్ళి నీళ్లు తాగుతానన్నా, అవతల గట్టుకెళ్ళి పానీ తాగుతానన్నా, యువతల గట్టుకెళ్ళి వాటర్ తాగుతానన్నా, అవతల గట్టుకెళ్ళి యాక్వా తాగుతానన్నా, మీరు పేరు పెట్టి పిలిచారని నీరు మీకు దాహం యొక్క ఉపశాంతిని కల్పించదు. మీరు ఏ పేరు పెట్టి పిలవకపోయినా తాగినంత మాత్రం చేత దాహం పోగొట్టడం నీటి యొక్క లక్షణం. అలాగే మీరు ఏ పేరు పెట్టి పిలవకపోయినా సరే భక్తితో నమస్కరించినంత మాత్రం చేత అనుగ్రహించడం ఈశ్వరుని యొక్క లక్షణం. కేవలం ఒక్క దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం మీరు ఏ పేరుతో పిలవండి ఆ భగవంతుడి. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుకనన్నియుతానగు విభుతలంతూ అంటారు. ఆ వెలుగుతున్నటువంటి దీపస్వరూపం ఏ పేరు పెట్టి మీరు పిలవండి, ఆ పరమాత్మ యొక్క స్వరూపం జ్యోతిస్వరూపంగా నిలబడుతుంది. అటువంటి జ్యోతులు వెలిగించాము అంటే కళ్యాణమును ఆకాంక్షిస్తున్నాము అని. అందరూ శుభంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ప్రసన్నంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు. శం ద్విపదే శం చతుష్పదే, 4 కాళ్ళున్న ప్రాణులు, 2 కాళ్ళున్న ప్రాణులు అందరూ సంతోషంగా ఉండాలి. అంటే కార్తీక మాసంలో ప్రదోష వేళలో సంధ్యాదీపానికి పరమ ప్రఖ్యాతి. ఆ దీపం వెలిగించాలి, వెలిగించడం కోసం భక్తితో పరిగెత్తాలి. భక్తి టీవీ వారు లోక సంక్షేమం కోసం ఇంత గొప్ప కార్యక్రమాన్ని తలపెడితే కనీస కర్తవ్యం అన్నది ఏది అంటే అందరం వచ్చి భక్తితో దీపాన్ని వెలిగించి ఆ దీపంలోకి పరమాత్మని ఆవాహన చేసి నమస్కరించాలి. అలా నమస్కరిస్తే ఒక్క భాగ్యనగరానికే కాదు, ఇటువంటి దీపాలు వెలిగించి మళ్ళీ టీవీలో ఇంటింటా కొన్ని కోట్ల మంది చూస్తున్నారు కాబట్టి ఇన్ని దీపాల సమూహాలు ఎన్ని ఇళ్లల్లో చూస్తారో అన్ని ఊళ్ళల్లో అన్ని ఇళ్లల్లో కూడా పరమ ప్రశాంతత కలుగుతుంది. అంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు భక్తి టీవీ వారికి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలను తెలియచేస్తూ, మీ అందరూ కూడా ఇంత భక్తితో పాల్గొంటున్నందుకు పరమాత్మ యొక్క కటాక్షం మనందరికీ తప్పకుండా కలుగుతుంది అని శాస్త్రం నమ్ముకున్నవాడిగా పరమ నమ్మకంతో చెప్తూ